హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మీకు రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ పచ్చిమిరపకాయలు తీసుకోండి, కట్ చేయండి, నిలువుగా కట్ చేయండి. ఉల్లిపాయలు కూడా తీసేసుకోండి, వాటిని చిన్న చిన్న ముక్కలను అయితే కట్ చేయండి. పెద్ద టమాటా ఒకటి తీసుకోండి, వాటిని కూడా చిన్న ముక్కలు కట్ చేయండి. కట్ చేయడం అయిపోయిందా? ఇప్పుడు అన్నీ కలిపి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తీసేసుకున్నాక ఏం చేయాలి? మనం స్టవ్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ పోసేసి, అదే కదా నెక్స్ట్ ప్రాసెస్ కదా. ఆయిల్ పోయండి, ఎక్కువ పోయకండి, కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఒక స్పూన్ ఎక్స్ట్రా అయితే వేయండి, ఓకేనా. ఇప్పుడు కోసిన ఉల్లిపాయలన్నీ పచ్చిమిరపకాయలు వేసేయండి, నూనెలో మగ్గనిచ్చేయండి. మొత్తం వేసేసి మగ్గనియాలి, మగ్గనియండి. కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేయండి, కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు తీయండి, అవి కూడా వేసేయండి. టమాటోస్ అవి కూడా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెడదాం 2 సార్లు. ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం. ఈ లోపల మనం చింతపండు చిన్నది ఒక నిమ్మకాయ అంత తీసుకుని నానబెడదాం. రొయ్యలు ఆల్రెడీ మా అత్తగారు వేపేసి ఇచ్చిందండి ఇవి, అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను. చిన్న చిన్న రొయ్యలు, మాకు పెద్దవంటే ఇష్టం ఉండదు. ఫోను ఆవిరి పట్టేస్తుందని దూరంగా పెట్టాను, ఏమనుకోకండి, కనిపించట్లేదనే. ఫోన్ పోతుందని దూరంగా పెట్టాను, ఓకేనా. కంగారు పడద్దు, ఇదేంటి వీడియో ఎలా చేసేస్తుందని. ఆ రొయ్యలు కాస్త ఆ మగ్గిన ఉల్లిపాయ టమాటాల్లో వేసేసుకోండి. వేసిన తర్వాత ఏం చేయాలో తెలుసు కదా. ఇంకో 2 మినిట్స్ మగ్గనివ్వాలంటే ఏం చేయాలి? అన్నీ కలుపుకుని మూత పెట్టాలి. చేద్దామా మరి? మూత పెట్టేయండి, తిప్పింది చాలు అనకండి, పెడుతున్నాను, పెట్టేంత వరకు వెయిట్ చేయండి. మూత అయితే పెట్టేశాను. ఇప్పుడు ఏం చేద్దాం? 2 మినిట్స్ అయింది కదా, మగ్గిందో లేదో చూద్దాం. కొంచెం పసుపు వేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ వేపినట్లో కొంచెం పసుపు వేసారు. కొంచెం కారం, కారం మనకి కొంచెం ఘాటుగా కావాలి కదండి, అందుకని కొంచెం ఇంకొక స్పూన్ కారం. అంతా కలుపుకోండి రొయ్యలకి పట్టేటట్టు. చిన్న చిన్న రొయ్యలు కదా, కనిపించట్లేదు అనుకోకండి, ఫోన్ కొంచెం దూరంగా పెట్టాను. ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఆ పట్టినవన్నీ ఈ వాటర్ వేయగానే రొయ్యలకి పడతాయి అన్నమాట, అందుకు వాటర్, ఓకేనా. ఇదేంటిది వాటర్ వేస్తుంది అనుకోకండి, ఇందాక మనం చింతపండు చేసాం కదా, ఆ చింతపండు లోపల మనం రసం తీసుకుందాం, అంతట్లోకి ఇది మగ్గుతూ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు తీయండి, మగ్గిందో లేదో ట్రై చేయండి, చూడండి. చూసిన తర్వాత పక్కన పెట్టండి గరిట. పెట్టారా పెట్టలేదా? ఇప్పుడు చింతపండు వేసుకుందాం. చింతపండు రసం వేసేసుకున్నాక తుక్కు పడనివ్వకూడదండి అవి. ఇప్పుడు మనం ఒకసారి మళ్ళీ తిప్పుకుందాం, పులుపు కూడా పట్టాలి కదా, ఉప్పు కారమే కాదు పులుపు కూడా పట్టాలి కదా. ఒకసారి తిప్పుకుందాం. దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అండ్ కొంచెం మసాలా పౌడర్ అంటే ఇంట్లో మనం దంచి పెట్టుకున్నదండి, ఓకేనా. జీలకర్ర, ధనియాలు, గసగసాలు అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్న పౌడర్ కొంచెం వేసుకుని మళ్ళీ మిక్స్ చేసి ఒకసారి కలపండి. కలిపిన తర్వాత దీంట్లో ఏమేయాలి? ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయింది కదా, కొత్తిమీర వేద్దాం. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడు కొత్తిమీర వేస్తే కొత్తిమీర టేస్ట్ అంతా వాటర్లోకి దిగి కూరకి పడుతుంది, టేస్ట్ అనేది కూరలోకి యాడ్ అవుతుంది. మనం పైన వేస్తాం, సో ఇంకా అది ఏమవుతుంది, పచ్చి పచ్చిగా ఉంటుంది. అఫ్కోర్స్ తింటారనుకోండి, అందరూ తినరు కదా, అందుకు, ఓకేనా ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేయండి, కొంచెం సాల్ట్ వేసుకుని అన్నీ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసాం కాబట్టి కూర కొంచెం త్వరగా అయిపోద్ది. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే అన్నీ ఫాస్ట్ కంటే కొంచెం అన్నీ కలిపి ఉడుకుతాయి కాబట్టి టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది, ఓకేనా. చిన్న మంట పెడదాం అంటే రాదు. ఇప్పుడు అంతా కలిపి బౌల్లోకి తీసుకుందాం.
ఫైనల్గా అయితే కర్రీ ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ కర్రీ నేను వేరే బౌల్లోకి అయితే తీస్తున్నాను. ఎంత కర్రీ అయినా దాంట్లో పెట్టుకుని తినలేం కదా, అందుకని గిన్నెలోకి అయితే సెపరేట్ చేస్తున్నాను. చూడ్డానికి అయితే ఇలా వచ్చింది, చక్కగానే ఉంది చూడడానికి. టేస్ట్ ఎలాగుందో చూడాలి. ఈసారి ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.